T20 అప్డేట్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హనుమాన్ కాన్సెప్ట్ తో తాను గతంలో ఓ సినిమా తీయాలనుకున్నానని అన్నారు. తాజాగా వచ్చిన హనుమాన్ మూవీ తనకు ఆ సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఎందుకంటే హీరో తేజ తన ప్రయాణంలో ఒక భాగమని చిరంజీవి తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెన్నై వెళ్లారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్ ను అందుకున్నారు. కళారంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ని ప్రదానం చేశారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్, రజనీకాంత్ పోటీ పడనున్నారని తెలుస్తోంది. దేవర, వైట్ అయాన్ మూవీల మధ్య క్లాష్ ఉండబోతోందని సమాచారం. దేవర అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇదే డేట్ కు తలైవర్, వేటయ్యాన్ మూవీ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. వార్ 2 మూవీపై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్లపై ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారని సమాచారం. పఠాన్, ఫైటర్ మూవీల తరహాలో గాలిలో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్, మమితా బైజ్, భాగ్యశ్రీ బోస్ నటించే అవకాశం ఉంది. నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో మంచు మనోజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు 12 ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ పాపకు ఎంఎం పూలి అని ముద్దు పేరు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మంచు మనోజ్ కు ప్రముఖులు, ఫ్యాన్స్, సినీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ట్రెండ్ లో జెర్సీ కూడా జాయిన్ అయింది. ఏప్రిల్ 20న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. జెర్సీ మూవీ రిలీజ్ అయి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించారు. మరో క్రేజీ కాంబినేషన్ నుంచి హీరో దుల్కర్ సల్మాన్ తప్పుకుంటున్నట్లు సమాచారం. హీరో సూర్య, డైరెక్టర్ సుధా కొంగరా మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల సూర్య ఈ సినిమా లేట్ అవుతుందని తెలిపారు. దీంతో దుల్కర్ సల్మాన్ వేరే ప్రాజెక్ట్ కి కమిట్ అయినట్టు తెలుస్తోంది. కేరళలో ది గోట్ లైఫ్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో ఈ సినిమా కేరళలో 7వ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజు తన నెక్స్ట్ సినిమాపై ఓ టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ను రేపు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజు రజనీకాంత్ తో సినిమా చేయనున్నారు. ఈ సినిమా అనంతరం ఈ సినిమాని చేయనున్నారు. అజయ్ దేవగన్ నటించిన సైతాన్ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అయినట్టు సమాచారం. వచ్చే నెల 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. మంజుమల్ బాయ్స్ మూవీ 2 $2 మిలియన్ గ్రాస్ మార్కు దిశగా దూసుకువెళుతోంది. దీంతో 2 మిలియన్ మార్క్ ను సాధించనున్న మొదటి మలయాళ సినిమాగా మంజుమల్ బాయ్స్ నిలవనుంది. డైరెక్టర్ చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతినిధి 2 మూవీ థియేట్రికల్ రైట్ ను అమోఘ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నాయి. ఏప్రిల్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాని డైరెక్టర్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మార్పు రావాలని హీరోయిన్ కృతి సెనన్ అన్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారనే భావన చాలా మంది దర్శక నిర్మాతల్లో ఉందని తెలిపారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ కాంపిటీషన్ కు భారతీయ సినిమా ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ మూవీ ఎంపికైంది. మే 14 నుంచి 25 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. 1994 స్వహం మూవీ తొలిసారిగా ఈ ఫెస్టివల్ స్క్రీనింగ్ ఎంపికైంది. మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ మూవీ సెలెక్ట్ అయింది. వార్ 2 మూవీలో కియారా అద్వానీ నటిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆమె షూట్ లో జాయిన్ అవ్వనున్నారని సమాచారం. దీంతో వార్ 2 మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సినిమాను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. హీరో అజయ్ దేవగన్ నటించిన మైదాన్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. భారీ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అమిత్ శర్మ తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. హ్యాపీ డేస్ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ నెల 19న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించారు. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా 100 కోట్ల వసూలు రాబట్టడం విశేషమని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగనున్నాయి.
డియర్ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కు జంటగా ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ మూవీని డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించారు. నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది.